31st చాప్టర్ సర్ప్రైజ్ ఎన్కౌంటర్. సుమతి ఇంకా వాళ్ళ వదిన చనిపోయేసరికి తను రేవతి హెల్ప్తో అంత్యక్రియలన్నీ కంప్లీట్ చేసుకుని ఇంక నేను వచ్చేస్తాను, ఇక్కడ ఉండలేను ఒంటరిగా అని చెప్పేసి తను కూడా యుద్ధ వాతావరణంకి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ అంజలి చూసి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీ వదిన చనిపోయి నువ్వు బాధలో ఉన్నావు కదా, నువ్వు ఇక్కడ వీళ్ళకి ఏం హెల్ప్ చేస్తావు, నువ్వు అంత బాధల్లో ఉంటే నీకెలా తెలుసు అంటే, మాత చెప్పారు నాకు, ఆమె చనిపోయింది ఇలా నేను వెళ్ళాను సోల్ లెవెల్లో అని చెప్పారు. సరే ఇక్కడ రెస్ట్ తీసుకో అంటే కొంచెం సేపు రెస్ట్ తీసుకుని ఇంకా ఆ, బయలుదేరింది. మళ్ళీ సుమతి కలిసింది మధ్యలో. అంటే అభిషేక్ని వెతుక్కుంటూ వెళ్తుంది అనమాట. వెళ్తూ ఉంటే అభిషేక్ ప్లస్ ఇషాన్ వాళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారని చెప్పి వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తుంటే కాశిని కనిపిస్తుంది ఫస్ట్. కాశిని, నువ్వు ఇక్కడున్నావా అని చెప్పి వాళ్ళ నాన్న చనిపోబోతూ ఉన్నారనమాట. ఆయన తల ఒళ్ళో పెట్టుకుని ఆయనకి మంచి చావు రావాలని చెప్పేసి ఆమె కోరుకుంటోంది. అతన్ని క్షమించి వాళ్ళ అమ్మని చంపినా కూడా ఆ పగ లేకుండా అతన్ని జాగ్రత్తగా సాగనంపుతుంది అనమాట. వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు చనిపోయారంట యుద్ధంలో. అయితే ఈమెకి ఇచ్చిన మందు ఉంది కదా, మూలిక, అప్పుడు అది ఇషాన్కి ఇచ్చి అభిషేక్ని వెతుక్కుని రమ్మని పంపించింది అనమాట. ఇషాన్ ఎక్కడున్నాడు అంటే, ఇంతకు ముందే వెళ్ళాడు అటు సైడు అభిషేక్ని వెతకడానికి అని చెప్తుంది తను. సరే నేను కూడా వెళ్ళి వాళ్ళని తీసుకొస్తానని చెప్పి ఈమె బయలుదేరుతుంది. వెళ్తూ ఉన్న ప్రాసెస్లో సుమతి కనిపించింది. సుమతి అడుగుతుంది అనమాట, నువ్వేంటి ఇక్కడ ఎందుకు వచ్చావు, అక్కడ నువ్వు చాలా బాధలో ఉన్నప్పుడు నువ్వు అక్కడే రెస్ట్ తీసుకోవాల్సింది, లేకపోతే ఇక్కడైనా రెస్ట్ తీసుకోవాల్సింది, అంజలి చెప్పింది నాకు, నువ్వు రెస్ట్ తీసుకోలేకుండా ఎందుకు తిరుగుతున్నావు, నీకు బాగాలేదు కదా, నీరసంగా ఉన్నావు కదా అని చెప్తే, లేదు నేను అక్కడ ఉండలేను వెళ్ళిపోతానని చెప్పేసి వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తాను అని చెప్పేసి అడుగుతుంది అనమాట. నువ్వు చూసావా ఇషాన్ని అంటే, అవును ఇటువైపు వచ్చాడు, ఒక గంట క్రితం ఇటువైపు తూర్పు వైపుకు వెళ్ళాడు, అక్కడ అడవుల్లో ఒక గుహ ఉంది, ఆ గుహలో అభిషేక్ వాళ్ళందరూ అక్కడ దాక్కున్నారు అని అతను విన్నాడు, అందుకని అభిషేక్ కోసం వెళ్ళాడు. ఎందుకు అభిషేక్ దాక్కున్నాడు అని అడిగితే, అభిషేక్ నారాయణి ఆర్మీలో ఉన్నాడు కదా, అయితే ఆ అభిమన్యుణ్ణి అతి దారుణంగా ఈ సైన్యం చంపేసరికి, అంటే మిగతా వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళే నారాయణ ఆర్మీలో, ఈ భటులు వీళ్ళెవరూ పార్టిసిపేట్ చేయలేదు దాంట్లో, ఎక్కువ చేయకపోయినా అందరూ ఇప్పుడు కౌరవుల సైడ్ ఉన్న వాళ్ళందరూ నారాయణ ఆర్మీ కిందకి వస్తారు కాబట్టి అందరూ భయపడిపోయారు అనమాట. ఎందుకు, మాత ఉగ్ర రూపంలో కాళికా రూపంలో అక్కడ దర్శనం ఇచ్చిందంట కొంతమంది నారాయణి ఆర్మీ వాళ్ళకి. అమ్మ బాబోయ్ ఇంకేమన్నా ఉందా, మాత ఇలా కనిపించారు, ఇంకా మన లైఫ్స్ అయిపోయినాయి అని చెప్పేసి వాళ్ళు అలా భయపడిపోయి కొంతమంది పారిపోయారు అనమాట. ఆ పారిపోయే వాళ్ళతో పాటు నేను కూడా తప్పు చేశాను కదా, ఇది చేయకుండా ఉండాల్సింది అని చెప్పి ఇతను కూడా పశ్చాత్తాపంతో వచ్చి తాక్కున్నాడు అనమాట. అభిషేక్ కూడా. అభిషేక్ అక్కడి నుంచి రావడమే బెటర్ యాక్చువల్గా. అక్కడ ఉండి కంటిన్యూ చేస్తే ఇంకా పాండవులకి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళలానే ఉంటాడు కాబట్టి వచ్చేసాడు అనుకుంటుంది అనమాట తను. ఆమ్, మంచి పని చేశాడు మా అన్నయ్య వచ్చేసి అనుకుని వాళ్ళు ఎక్కడున్నారో అని చెప్పి వెతుక్కుంటూ వెళ్తుంది. తూర్పు వైపుకు వెళ్ళారు కానీ, చూసుకుని వెళ్ళు, ఆ, కొంత దూరం వెళ్ళి కనిపిస్తే వెళ్ళు, చూడు, లేకపోతే వచ్చేసే వెనక్కి, నువ్వు కూడా వెళ్ళిపోబాకు అడవుల్లోకి, దారి తెలియదు కదా మనకి, కొత్త ప్లేస్ కదా ఇట్లా లోపలికి వెళ్తే, అందుకని ఈ ఫుడ్ వాళ్ళు ఇన్ కేస్ కనిపిస్తే కనుక ఈ ఫుడ్ ఇవ్వు అని చెప్పేసి ఒక 4 రొట్టెలు, ఫ్రూట్స్ అవన్నీ ఒక బ్యాగ్లో పెట్టి ఇస్తుంది అనమాట. చాలాసేపు అయింది, ఎన్నో గంటల తరబడి తినకుండా ఉన్నాడు ఇషాన్ పాపం అని చెప్పి సుమతి సర్దిస్తుంది ఆ బ్యాగ్. ఇంకా బ్యాగ్ తీసుకుని థ్యాంక్స్ చెప్పి ఈమె బయలుదేరుతుంది వాళ్ళ కొడుకుని అన్నయ్యని వెతకడానికి. అడవిలో ఒక సన్న దారి కనిపించింది అనమాట. ఇంకా దారి వైపుకు వెతుక్కుంటూ స్టార్ట్ అయింది, వెళ్ళింది. కొంత దూరం నడిచింది, అక్కడ అర్థం కాలే ఎటెల్లలో. ఎటెళ్ళాలి ఏంటి, అదేంటంటే మధ్యాహ్నం, అప్పుడే మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయింది అనమాట. ఆ టైంకి పర్వాలేదు ఇంకా సన్ లైట్ ఉంది కదా, నేను వెళ్ళగలను వాళ్ళ దగ్గరికి అని చెప్పేసి స్టార్ట్ అయింది. ఒక చిన్న దారిలో వెళ్తూ ఉంటే కనిపించలేదు, కొంత దూరం వెళ్ళింది, అవన్నీ ఆలోచించుకుంటూ వెళ్తుంది. మా అన్నయ్య ఎందుకు అలా దాక్కున్నాడో, ఏమైనా గాయాలు అయినాయో ఏంటో, అభిషేక్కి
ఇషాన్‌కి అభిషేక్ కనిపించాడో లేదో ఇవన్నీ ఆలోచించుకుంటూ ఈమె దారి చూసుకోకుండా ఒక దారికి వెళ్ళాల్సింది ఇంకొక దారికి వెళ్ళిందంట. అక్కడ ఏం కనిపించలేదు. డెడ్ ఎండ్ ఉంది. అక్కడ గుహ ఏం లేదు. అందుకని మళ్ళీ వెనక్కొచ్చి ఇంకొక రూట్ వై జంక్షన్ లాగా ఉంటే ఇంకొక రూట్‌కి రైట్ సైడ్ వెళ్ళిందంట. అటు లోపలికి వెళ్తే ఇంకా లోపలికెళ్తే ఉంటది కాబోలు. ఇక్కడేం కనిపించట్లేదు కదా! డెడ్ ఎండ్ లోపలికెళ్తే గుహలుంటాయి కాబోలు అని చెప్పేసి వెళ్ళింది. గంటల తరబడి నడుచుకుంటూ వెళ్ళిందంట. ఇంకా చీకటి పడిపోయింది. అక్కడ ఇంకా ఎటు వెళ్ళడానికి లేకుండా అయిపోయింది. ఇంకా కొంచెం లోపలికెళ్తే చిట్టడవిలోకి వెళ్ళిపోతదనమాట. అమ్మ బాబోయ్! ఇక్కడికొచ్చి ఇరుక్కుపోయానేంటి నేనిప్పుడు. నాకిసల అడవంటేనే చాలా భయం. అంబకే చాలా ధైర్యం ఉంటది. నేను చాలా అంత ధైర్యం నాకు లేదు. అంబకున్నంత ధైర్యం. తను పాములున్నా దగ్గరికెళ్ళి తీసేసుకుంటది. నాకైతే అసలు కష్టం. ఎట్లా అయితే ఇప్పుడు నేనేంటి ఇలా ఇరుక్కుపోయాను. ఇప్పుడు వెనక్కెలా వెళ్ళాలి? చీకటిగా ఉంది. లైట్ కూడా లేదు నా దగ్గర అని చెప్పి అన్నీ ఆలోచించుకుంటుంది. మేనక చనిపోవటం ఏంటో, వాళ్ళ అన్నయ్యకి ఇలా గాయాలై పారిపోయి దాక్కోవటం ఏంటో, అతను అసలు దొరికాడో లేదో, ఇవన్నీ కూర్చొని ఆలోచించుకుంటూ నా పరిస్థితి ఏంటో, నేను రేపొద్దుటి దాకా బతుకుంటానో లేదో, ఏ చిరుతపులొచ్చి తినేస్తదో ఏమో, నా లైఫ్ ఏంటి ఇలా తయారైంది, అట్లా అన్నీ ఆలోచించుకుంటూ భయం భయంగా కూర్చుని కూర్చుని ఉన్న టైంలో రేవతి చెప్పిన మాటలు గుర్తొచ్చినాయి. నువ్వు చాలా ఎప్పుడైనా సరే కష్టకాలంలో మాతను ఒక్కసారి మనస్ఫూర్తిగా తలుచుకో, నీకు ఏ ఇబ్బంది ఉండదు అని చెప్తానమాట. కానీ ఇప్పటివరకు ఈమె ఎప్పుడు మాతని మనస్ఫూర్తిగా తలుచుకున్నది ఎప్పుడూ లేదు. ఎప్పుడు మాత ఇలా చేస్తారు అలా చేస్తారంటే విని అనుమానంతోనే ఉండేది తప్ప ఎప్పుడు ప్రార్థించింది లేదు. తర్వాత మాత హెల్ప్ చేసినప్పుడు కృతజ్ఞతగా ఫీల్ అయిందిలే గానీ, తన ఇట్లాంటి పరిస్థితి రాలేదు. తను మాతని ప్రార్థించింది లేదెప్పుడు. కానీ ఫస్ట్ టైమ్ అనమాట. కళ్ళు మూసుకొని హార్ట్‌ఫుల్‌గా మాత నాకు సహాయం చెయ్యి. నాతో పాటు ఉండమ్మా. నన్ను కాపాడు అని చెప్పి ఈ భయంకరమైన టైం నాకు గడిచిపోయేలా చూడు తల్లి అని చెప్పేసి కోరుకుంటదనమాట మనస్ఫూర్తిగా. కోరుకుని కళ్ళు తెరుస్తది. ఏం లేదు. ఏం కనిపించదనమాట. ఇంకలా కూర్చుని బిక్కుబిక్కుమంటూ ఉంటది. దూరంగా ఒక లైట్ కనిపిస్తది. కొంచెం వెలుతురు కనిపిస్తది. అక్కడేంటో వెలుగు కనిపిస్తోంది. అంటే ఏదో ఆ వెలుగు కదులుతూ వస్తోందనమాట తిను వైపే. ఓహ్! ఏదో వెలుగు వస్తుంది. ఎవరో వస్తున్నారు అని జెప్పేసి చూస్తదనమాట. కొంత దూరం అలా కొంచెం సేపు నడుచుకుంటూ వచ్చారెవరో. ఒక కాగడా లాంటిది పట్టుకొని, ఆ కాగడా కదులుతోంది. మనిషి కనిపించట్లేదు. దూరం గదా! సో, ఆ లైట్ ఒక్కటే ముందుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఓహ్! ఏదో మా అత్తయ్య నా కోసం పంపించినట్టున్నారు ఎవరినో అని జెప్పేసి అనుకుందనమాట. అనుకునేసరికి ఒకతనొస్తున్నారు దగ్గరికి. నడుచుకుంటూ వచ్చారు. అతను చూడ్డానికి కాషాయ వస్త్రాలు ధరించిన బ్రాహ్మణుడిలా ఉన్నాడనమాట. ఒక ధోతిలాగా కట్టుకొని, కాషాయం టవల్ లాంటిది ఒకటి పైన ఇట్లా క్రాస్‌గా కట్టుకొని, జుట్టు మొత్తం ఇలా కృష్ణుడి కృష్ణుడి పిలకలాగా యేసుకుంటారు కదా! అట్లా చుట్టుకున్నాడనమాట. పెద్ద జుట్టయితే ఇలా ముడి కట్టుకున్నాడనమాట తల మీద. తల సెంటర్‌లో. మన రాముల వారు కనుక అడవికెళ్ళినప్పుడు కట్టుకుంటారు గదా! పైన అలా కట్టుకున్నారు. అలా కట్టుకొని దగ్గరకొచ్చాడనమాట. ఎవరితను? మాత పంపించారా? లేక యాదృచ్ఛికంగా వచ్చారా? అని జెప్పి ఆలోచిస్తూ ఉంది. అతను అలా చూస్తుంది. ఏం మాట్లాడట్లేదు. అతను కొంచెం భయం అనిపించింది. కంగారుగా అనిపించింది. కొత్త ప్లేసు, కొత్త మనిషి, ఎవరో ఒంటరిగా ఉన్న ఒక అమ్మాయి దగ్గరికి ఒక జంటొస్తుంటే ఫీలవుతారు కదా! అలానే ఆమెకు కూడా కొంచెం కంగారుగా అనిపించింది. అతనొచ్చాడు. వచ్చి మీరు గూడా నాలాగే ఇక్కడ స్ట్రక్ అయిపోయారా? ఇరుక్కుపోయారా ఈ అడవిలో? నేను కాలిబాటతో వస్తూ ఉన్నాను. బాటసారిని. ఇక్కడ ఎటు వెళ్ళాలో తెలీదు. ఈ రాత్రికి ఇక్కడే స్టే చేస్తే బెటరేమో అనుకుంటూ మీరు గూడా నాకు తోడుంటారా? అని అడుగుతాడు అతను గూడా. అతను మాట్లాడే విధానం అదంతా కొంచెం సాఫ్ట్‌గా ఉంది. మనిషి కూడా చూడడానికి చాలా నీట్‌గా, పొలైట్‌గా ఉన్నాడనమాట. అప్పుడు కొంచెం ఆమెకి గుండె దడ ఆగుతది. అమ్మ ఈయన కొంచెం మంచి అతనులానే ఉన్నారు. సో, పర్వాలేదు ఇతనితో ఉండొచ్చు అని జెప్పేసి కొంచెం అలా అలా స్టేబుల్‌గా ఉంది ఈమెకి. ఇంకా చేతిలో ఉన్న దివిటీ ఒక చెట్టుకి ఇట్లా పెట్టేసి, ఆయన బ్యాగ్ ఒక పెద్ద బ్యాగ్ ఉంది వెనకాల. ఆ బ్యాగ్ తీసి కింద పెట్టేస్తాడు. పెట్టేసి ఈమె దగ్గరకొచ్చి చెప్తారనమాట. సో, ఇక్కడే ఉందాం. ఈ నైట్‌కి ఇక్కడే ఉందాం. రేపు వెళ్ళిపోదాం అంటే, మీరెవరు? ఎందుకొస్తున్నారు ఇక్కడికి? అని అడుగుతది. నేను
మాత మాతకి మూలికలు అందించడానికి వస్తున్నాను. ఈ యుద్ధంలో గాయపడిన క్షతగాత్రుల కోసం మందులు కావాలి గదా! అడవిలోంచి మూలికలు తీసుకొని మాతకిద్దామని జెప్పి వచ్చాను. అడవి వైపుకి అటువైపుకి వెళ్ళాల్సింది నేను అడవి వైపుకి పొరపాటున వచ్చేసినట్టున్నాను అని చెప్తాడతను. అప్పుడు ఆలోచిస్తది. ఇతను నిజంగా మాత పంపించిన అతనా? లేకపోతే మాత దగ్గరికి వెళ్ళడానికి వచ్చిన అతనా? అని మళ్ళీ క్వెషన్ మార్క్ ఆమెకి. అయితే ఎవరైతే నాకు ఈ నైట్ అట్లా భయం లేకుండా గడపొచ్చు కదా అనుకుంటదనమాట ఇంకొకసారి. అయితే సరే ఇక్కడే ఏదో ఒకటి అరేంజ్ చేసుకుందాం అని జెప్పేసి అతను అక్కడ ఉన్న గడ్డి మొత్తం పోగు చేస్తాడనమాట. పోగు చేసి ఒక చిన్న బెడ్ లాగా ఏర్పాటు చేస్తాడు. బెడ్ ఏర్పాటు చేసి అతని దగ్గర ఉన్న షాలు ఒకటి ఆహ్, పైన పరుస్తాడు ఆ గడ్డి మీద. "రా మిత్రమా, ఇక్కడ ఈ నైట్ నువ్వు ఇక్కడ రెస్ట్ తీసుకో ఈ బెడ్ మీద" అని చెప్పి పిలుస్తాడనమాట. ఆమె చూస్తుంది. ఏంటి ఇతను అతనికి ప్రయారిటీ ఇచ్చుకుని అతనికి ఎక్కువ చేసుకోవాలి గానీ, నాకు ప్రయారిటీ ఇస్తున్నారు ఎక్కువ. నాకెవ్వరు ఇలా సేవ చేసిందే లేదే ఎప్పుడు ఇన్ని ఇన్ని రోజులు. అంతే కదా! అది ఆమెతోనే చేయించుకున్నారు గానీ, ఆమెకు చేసి పెట్టిన వాళ్ళెవరు లేరు. అనుకుందనమాట. అనుకుని అలా డౌట్‌గా అక్కడికెళ్ళి కూర్చుంది. ఇతను కొంచెం ఒక 4, 5 ఒక 2, 3 అడుగుల దూరంలో ఒక చెట్టు దుంగ పడిపోయుంటే ఆ దొంగ మీద కూర్చొని నేనిక్కడ కాపలా ఉంటాను. నువ్వు పడుకో, రెస్ట్ తీసుకో. బాగా అలసిపోయినట్టుగా కనిపిస్తున్నావు నువ్వు అంటాడు. అంటే నాకు నిద్ర రావట్లేదని జెప్పి, మీరేమన్నా తింటారా? అంటే ఆహ్, ఫుడ్డుందా అంటే, అవును నా దగ్గర ఫుడ్డుందని జెప్పేసి సుమతి ఇచ్చిన ఫుడ్డు అప్పుడు గుర్తొస్తది ఈమెకి. దానిలో ఏముంది ఏంటనేది చూసి ఒక పెద్ద రొట్టె తీస్తే అతనికిస్తది. మీకింకా నీకుందా మిత్రమా? అని అడుగుతారు. ఆ! ఇంకా ఉన్నాయి అని చెప్పి చూపిస్తది. ఇద్దరు తింటారనమాట. ఆమెకి డౌట్‌గా ఉంటది. ఇతను చూడ్డానికి బ్రాహ్మణుడిలా ఉన్నాడు. నేను లోవర్ కాస్ట్ దాన్ని కదా! నా చేత్తో ఇచ్చిన ఫుడ్ అతను తింటాడో లేదో అని చెప్పేసి ఆశ్చర్యంగా చూస్తుంది. అతను తీసుకొని శుభ్రంగా తినేస్తాడు. సో, కొంచెం ఆమెకి కంఫర్టబుల్‌గా అనిపిస్తదనమాట. ఇంకా తినేస్తది తను గూడా. తినేసిన తర్వాత అలా పడుకుంటది. ఊరికే ఆలోచిస్తుంటది. చెప్తుందనమాట. మీతో ఇలా ఉండటం నాకు కొంచెం ఫస్ట్ కంగారనిపించిందిలే గానీ, ఆహ్, మీతో ఉండటం చాలా హాయిగానే ఉంది. కొంచెం కంఫర్టబుల్‌గానే ఉంది. థాంక్ యూ అని జెప్తది. అతను మధ్య వయస్కుడనమాట. ఈమెకి ఒక 50 సంవత్సరాలుంటే అతనికి 52, 53 అట్లా ఉంటదనమాట ఏజ్. చూడ్డానికి మంచి ప్లెజెంట్‌గా ఉన్నారు అని అనుకుంటోంది మనసులో అతన్ని చూస్తూ. నేను కాపలా ఉంటానని చెప్పి దూరంగా కూర్చున్నాడు గదా! చెప్తుంది మళ్ళీ సుజాత. ఈ యుద్ధం మీతో ఇలా ఉండటం చాలా ప్రశాంతంగా ఉంది. అని, అయినా నా పిచ్చి గాని పక్కన యుద్ధం జరుగుతుంటే ప్రశాంతంగా ఉంది అంటానేంటి? అని మళ్ళీ తనే అనుకుంటుందనమాట. అప్పుడు అతనంటారు కృష్ణుల వారే చుట్టూతా యుద్ధం జరుగుతుంటే ప్రశాంతంగా ఉన్నారు కదా! అలా ఎందుకు అనకూడదు అంటారనమాట. అంటే అప్పుడు ఆమె అడుగుతోంది. అసలు ఈ యుద్ధం ఎందుకు? రాజ్యాల కోసం కాదు గదా! అని ఈమెకి ఉన్న డౌట్ మళ్ళీ అడుగుతుంది ఇతన్ని. మీరేమనుకుంటున్నారు? ఈ యుద్ధం ఎందుకు దేనికోసం యుద్ధం జరుగుతుందనుకుంటున్నారు? అంటే దేనికోసం అనేది మనం చెప్పలేంలే కానీ, ఏదైనా దేనికైనా కృష్ణుడు తలపెట్టారంటే దానికి కార్యకారణ సంబంధం ఉంటుంది. అంటే అసలు ఈ కృష్ణుడు చేతిలో ఏ ఆయుధం లేకుండా రణరంగంలో ఎందుకున్నారంటారు? అని అడుగుతది మళ్ళీ. అప్పుడు చెప్తాడతను. ఈ యుద్ధంలో కృష్ణుడు మిగిలిన వారి అస్త్రాలకు శక్తి లేకుండాను, ప్లస్ వాళ్ళ దగ్గర ఆ అస్త్రాలున్నా గూడా టైంకి వాళ్ళకి అవి గుర్తు రాకుండా చేయడానికి, ఓన్లీ అర్జునుడికి మాత్రమే జ్ఞానంతో ఆ ఆయుధాలు ఎప్పుడు ఏ టైంకి ఏది వాడాలి అని చెప్పి ఆ మంత్రాలు అవన్నీ గుర్తు రావడానికి చేసేలాగా మాయా లాగా సృష్టించటానికి అక్కడున్నారు. మిగతా అందరూ వాళ్ళు టైంకి వాళ్ళకున్న అస్త్రాలు మంత్రాలు చదివి వేయాలి గదా! అట్లాంటి అస్త్రాలు గుర్తు రాకుండా చేయడానికి ఉన్నట్ట. నెక్స్ట్ మనకి అద్భుతమైన జ్ఞానోదయం అర్జునుడి ద్వారా కృష్ణుడి ద్వారా అర్జునుడికి, అర్జునుడి ద్వారా మనకి అలా వచ్చేలాగా అంటే మన భగవద్గీత. జ్ఞానోదయం చేయటానికి మాత్రమే ఉన్నారక్కడ అని చెప్తారతను. మాత కూడా అంతే. అతనే చెప్తున్నాడు. మాత కూడా అంతే సర్వాంతర్యామి. ఆమె ఇక్కడుంటారు. మళ్ళీ ద్వారకలో కూడా ఉంటారు. అన్ని ప్లేసెస్‌లో ఉంటారు మాత. అని అతను మాత గురించి, కృష్ణుడి గురించి అవన్నీ చెప్తూ ఉంటే, "అసలు మీరెవరు? మీ పేరేంటి?" అంటే అది చెప్పడు. చెప్పకుండా స్కిప్ చేసేస్తాడనమాట. అప్పుడు నాకు అడుగుతుంది సుజాత, మీరు చూడ్డానికి చాలా గొప్పవారిలాగా ఉన్నారు. మీకు ధ్యానం అవన్నీ తెలిస్తే నాకు కూడా మెడిటేషన్ నేర్పుతారా?" అని అడుగుతది. "మీరు నాకు గురువులాగా" అంటే, "నన్ను గురువులాగా ట్రీట్ చేయకు. నేను నీ ఫ్రెండ్‌ని" అని చెప్తాడనమాట.
గురువులాగా ఒక పెద్ద పదవి ఇచ్చేసి నన్ను పెద్దవాడిని చేసేయకు, నేను నీ ఫ్రెండ్ మాత్రమే, బేసిక్ మెడిటేషన్ రూల్స్ ఏంటి అనేది చెప్తాను అంతే అని చెప్తారనమాట. అయితే శ్వాస ఎలా అబ్జర్వ్ చేయాలి, ప్రాణాయామం ఎలా చేయాలి, అలాంటివి కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ చెప్తాడనమాట. అంతే. మళ్ళీ నవ్వుతూ ఉంటాడు, నేను గురువుని కాదు ఫ్రెండ్ని మాత్రమే గుర్తుపెట్టుకో సుమా అంటాడు. అయితే కొంచెం సేపు అలా మాట్లాడుకుని, సరే పడుకో ఇంకా చాలా లేట్ అయిపోయింది కదా, అలసిపోయావు అని చెప్పేసి పడుకోమని చెప్తారు. అలా కొంచెం సేపు పడుకుంటుంది, ఆమెకు మంచి డీప్ స్లీప్ వెళ్తుంది, కొంచెం సేపు నిద్ర పడుతుంది. తర్వాత అతను కదిలినట్టు ఈమెకు అలికిడి వినిపిస్తుంది, ఆ గడ్డి సౌండ్ కింద. ఆ దొంగ మీద నుంచి లేస్తాడు వాటర్ తాగడానికి. ఆ, అయితే లేచేసరికి ఇంకా ఈమెకి మెలకు వచ్చేస్తుంది. ఇంకా అతన్ని అలా చూస్తూ ఉండిపోయింది ఈమె. అతన్ని చూస్తుంటే ఏదో కంఫర్టబుల్ ఫీల్, వద్ద తర్వాత మళ్ళీ అంత దగ్గరగా ఒక మంచి ఫీల్ అయ్యింది అతనితోనే ఈవిడ. ఆయి- ఈ ఈ రాత్రి నేను నిద్రపోతే ఒక మంచి ఆ, అనుభూతి మిస్ అవుతానేమో, ఇతన్ని చూస్తూ అలా ఉండిపోవాలి అని చెప్పేసి అతన్నే అలా చూస్తూ ఉండిపోయింది ఈమె. ఆ, అతను అలా తల చెట్టు కానిచ్చి పడుకుని ఉంటాడు అనమాట. అయితే తిన్ను లేవటం చూసి, ఏంటి నిద్ర పట్టట్లేదా ఏంటి, నేను ఒక డ్రింక్ తయారు చేసి ఇవ్వనా నీకు, ఒక టీ టీ లాంటిది తయారు చేయనా అంటే, టీయా, టీ ఎలా తయారు చేస్తారు ఇప్పటికిప్పుడు అంటే, నా దగ్గర అన్ని సామాను ఉన్నాయని చెప్పేసి అక్కడ వీళ్ళిద్దరు కూర్చున్నప్పుడు ఒక చిన్న మంట ఏర్పాటు చేస్తాడనమాట. ఆ, పొగ, ఐ మీన్ వెలుగు కోసం. ఆ మంటలో ఒక చిన్న ఆమ్, పాత్ర, ఒక చిన్న కుండ లాంటి దాంట్లో నీళ్లు పోసి, అక్కడ ఉన్న తన దగ్గర ఉన్న వేరే మూలికలు వేసి ఒక టీ లాంటిది తయారు చేస్తాడు. అయితే ఆమెకి ఒక కప్పులో పోసి ఇస్తారనమాట. ఆమెను ఒక గెస్ట్ లాగా ట్రీట్ చేస్తుంటే ఆమెకు వింతగా ఉంది. నన్ను భలే చూసుకుంటున్నారు ఇతను, చాలా ఆప్యాయంగా గెస్ట్ లాగా అనుకుని అతని మీద ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది. మరి మీకు అంటే, నేను ఒక్కడినే ప్రయాణిస్తూ ఉంటాను కాబట్టి నా దగ్గర ఒక కప్పే ఉంది, మీకు అభ్యంతరం లేకపోతే అదే షేర్ చేసుకుందాం ఇద్దరం అని చెప్తాడు అతను. సరే అని చెప్పి ఒప్పుకుంటుంది. అయితే తను కొంచెం తాగి అతనికి ఇచ్చింది. అలా ఒక్కొక్క సిప్పు, ఒకళ్ళు ఒక సిప్పు ఒకళ్ళు ఒక సిప్పు, అలా సిప్పు షేర్ చేసుకుంటూ ఉన్నారు ఆ కప్ని. అలా డ్రింక్ చేస్తూ ఉన్న టైంలో ఈమెకి అనిపించింది, తన గురించి తన ఓల్డ్ స్టోరీ మొత్తం చెప్దామని చెప్పి. ఆమె ఫస్ట్ నుంచి, చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిన దగ్గర నుంచి, ఉద్ధవ్ని ఇష్టపడిన దగ్గర నుంచి, ఉద్ధవ్ని పెళ్లి చేసుకుని ఇషాన్ పుట్టడం, ఇతను ఉమెన్స్ క్వార్టర్స్ లో ఉండటం, మాత తినికి హెల్ప్ చేయటం, ఇవన్నీ చెప్పుకొచ్చింది. ఆ, చెప్పుకొచ్చి అవి తాగుతూ మెల్లగా అటు ఇటు షేర్ చేసుకుంటున్నారు కదా, అవి వస్తున్నాయి అనమాట. లాస్ట్లో ఉంది అలా సిప్స్ తాగేది కొద్దీ అయిపోయింది. మరి నేను ఆ, చెప్పాను, మరి మీ స్టోరీ ఏంటి అని అడుగుతుంది. అప్పుడు తను చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఆ, అయితే తను ఆమె గురించి మొత్తం విని, మనం ఇదంతా ఆ, ఎక్కువ తీసుకోకూడదు మనసుకి. ఆత్మ, మన లైఫ్లో ఏదొచ్చినా సరే మన ఆత్మ ఎదుగుదల కోసమే, అంతే తప్ప ఇవి నాకే వచ్చినాయి ఛాలెంజెస్, నాకే కష్టాలు వచ్చినాయి అని ఫీల్ అవ్వకూడదు అని చెప్పేసి ఒక జ్ఞానోదయం లాంటి ఒక స్పీచ్ ఇస్తారనమాట. ఆమెకి బాగా అర్థమవుతుంది అది. ఆ, మాత చెప్పినప్పుడు కూడా నాకు ఎంత బాగా అర్థం కాలేదు, ఇప్పుడు బాగా అర్థమవుతుంది ఇతను చెప్తుంటే అని అనుకుంటుంది అనమాట. అతను స్టోరీ చెప్తారు. పర్వత ప్రాంతం ఆ, ఉంది కదా, ఆ పాదాల చెంత ఒక చిన్న ఆశ్రమం ఉంది. అక్కడ బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వాళ్ళ ఏకైక కొడుకుని నేను. మా నాన్నగారు వేద పండితులు. ఆయన వేరే విద్యార్థులందరినీ గ్యాదర్ చేసి వేదాలు చెప్పేవాళ్ళు. ఆ, ఎలా పూజ చేయాలి అవన్నీ చెప్పేవాళ్ళు కాదు, కానీ వేదాల లోతుకు వెళ్ళి అవన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళంట. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ పూజలు ఎలా చేయాలి ఇవే కావాలంట. అందుకని ఎక్కువ మంది విద్యార్థులు వచ్చేవాళ్ళు కాదంట ఈయన దగ్గరికి. ఇద్దరు ముగ్గురు విద్యార్థులు వచ్చినా సరే మళ్ళీ ఈయన వేద పాఠనం డీ డీప్గా నాలెడ్జ్ చెప్తూ ఉండేవాళ్ళంట. ఆయన కొన్ని విలువలు చెప్పారంట ఈయనకి. అందరితో మంచిగా ఉండాలి, మన సోల్ లెవెల్లో ఆత్మ ఉన్నతికి ప్రతి ఛాలెంజ్ వస్తుంది, దాన్ని ఫేస్ చేయాలి, అట్లాంటి మంచి మంచి విషయాలు చెప్పేవాళ్ళు. కానీ ఇవి వాళ్ళెవ్వరికి ఎక్కేవి కాదు పెద్దగా అని చెప్తున్నారు. అలా కొంతకాలం జరిగింది అట్లా.
అయితే మిగిలిన వేద బ్రాహ్మణులు ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళలో ఒక అతను ఇతన్ని టార్గెట్ చేసి వచ్చి, ఇతను వేద పండితుడు అని చెప్తారు కానీ మంత్రాలు అవన్నీ ఏమి పిల్లలకు నేర్పించట్లేదు, పూజలు ఎలా చేయాలో ఏంటో, ఒక గుడిలో పూజలు ఎలా చేయాలి అని చెప్పేసి మంత్రాలు అవేం చెప్పట్లేదు ఇతను, అసలు ఇతనికి ఏం నాలెడ్జ్ లేదు అని వేరే పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ ముందు అవమానిస్తారనమాట ఇతన్ని. అయితే అతను ఏం తీసుకోడు, చాలా హ్యాపీగా వాళ్ళు ఇచ్చిన అవన్నీ బిరుదుల్లాగా తీసుకుంటారు అనమాట నవ్వుకుంటూ. కానీ వీళ్ళ భార్య మాత్రం వాళ్ళ హస్బెండ్ని తిడుతుంటే, మీరేంటి ఏం మాట్లాడరు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చెప్తాను మరి, మీరేంటి మిమ్మల్ని అన్ని మాట్లాడుతున్నా కూడా ఏమన్నారు ఏంటంటే, ఎవరి మాట వాళ్ళకే ఉంటుంది మనం తీసుకోకపోతే అని చెప్పి నవ్వి ఊరుకుంటారు అనమాట. ఈమె మాత్రం నా భర్తను అన్నారు, నా భర్తను అన్నారు అని చెప్పి ఫీల్ అయిపోయి కొన్ని రోజులు బాగా అనారోగ్యం పాలైపోయి 1 సంవత్సరానికి చనిపోతారు. కొన్ని రోజులు అలా బతికేసి 1 సంవత్సరం కాలం అలా ఉండిపోయి చనిపోతారనమాట. అప్పుడు వాళ్ళ నాన్న కొంతకాలం ఆ, అలా ఇతను చూసుకున్నారు. చూసుకుని ఇంక నేను ఆ, ధ్యానం చేసుకోవడానికి వెళ్ళిపోతాను, నువ్వు కూడా వెళ్ళిపో నాయనా, నా దగ్గర ఉండటం ఉపయోగం లేదులే అని చెప్పేసి ఇతనికి 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత అతన్ని పంపించేశాడంట. అతను అప్పుడు తన సోల్ ప్లాన్, సొంత మార్గాన్ని, ఆత్మ యొక్క సొంత మార్గాన్ని అన్వేషిస్తూ ఇలా సంచార జీవిలాగా నా జీవితం ప్రారంభించాను. ఒక ఊరు అలా ప్రతి ఊరు తిరుగుతూ తిరుగుతూ వెళ్తూ ఉన్న ప్రాసెస్లో ఒకరోజు అడవిలో వెళ్తూ అడవి చుట్టూతా చిట్టాడవి అనమాట, అక్కడ ఏమీ సోర్స్ లేదు. అలాంటి ఒక అడవిలో ఒక చిన్న బ్రాహ్మణ బాలుడు ఫుల్ మీల్స్, ఐ మీన్ పెద్ద ఆ, ఒక ప్లేట్లో పంచభక్ష పరిమాణాలు అంత ఫుడ్ పెట్టుకుని ఒక అరిటాకు కప్పుకుని తీసుకెళ్తున్నారు దాని మీద. ఎవరు బాబు నువ్వు, ఈ అడవిలో ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎవరికి అంటే, ఎవరికో ఫుడ్ తీసుకెళ్తున్నారు అంటే ఇక్కడ మంచి ఎవరో గొప్ప మునీశ్వరులు ఉండుంటారు, వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి, నువ్వు ఎవరి కోసం ఫుడ్ తీసుకెళ్తున్నావు అని అడుగుతారు. అక్కడ ఒక అతను ఉన్నారు, గుహలో కూర్చుని తపస్సు చేస్తున్నారు, అతని పేరు అర్జునుడు అంట, నేను అతనికి ఫుడ్ తీసుకెళ్తున్నాను అని చెప్తారు. అర్జునుడు వారా, ఒకసారి చూద్దామని చెప్పేసి ఆ బాబుకు తెలియకుండా వెనకాల వెనకాల కనిపించకుండా వెళ్తాడనమాట. వెళ్ళి చెట్టు చాటున అక్కడ ఇక్కడ దాక్కుని దాక్కుని వెళ్తాడు. ఎలాగో గుహ దాకా వెళ్తాడనమాట. గుహ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి ఒక స్పృహ వస్తుంది, ఇతని ఈ బాలుడు నిజమైన మామూలు బాలుడు కాదు, కృష్ణుల వారే ఇలా వచ్చారు అని చెప్పేసి ఇతనికి ఒక చిన్న హింట్ ఇచ్చారు. కృష్ణుల వారు కనిపించారు, అట్లా కనిపించి మళ్ళీ బాలుడు లాగానే లోపలికి వెళ్ళిపోయి ఆ అది అక్కడ పెట్టేసి వస్తున్నారన్నమాట. బయటికి వచ్చేసరికి ఉమ్, ఆ బాలుని అడుగుతారు, ఏంటి కృష్ణుని అడుగుతారు అనమాట, ఏంటి స్వామి మీరేంటి అర్జునుల వారికి మీరు సేవ చేయటం ఏంటి అట్లా అంటే, మనం ఈ భూమి మీదకి వచ్చిందే ఇతరులకు సేవ చేయడానికి కదా అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు ఆ బాలుడు. 4 అడుగులు వేసి మాయమైపోతాడు అనమాట. అంటే అతనికి ఒక మెసేజ్ వచ్చింది అక్కడ. సో నేను కూడా వచ్చింది భూమి మీదకి ఎవరో ఒకరికి సేవ చేయడానికి కదా, ఇక్కడికి వచ్చాను అంటే, ఈ మాట విన్నాను అంటే నేను కూడా అర్జునుల వారికి సేవ చేయాలి ఇక నుంచి అని చెప్పి డిసైడ్ అయిపోయి, అప్పటి నుంచి ఒక చిన్న ఆ, కుటీరం లాంటిది ఏర్పాటు చేసి అక్కడే ఆ గుహ పక్కన ఆయనకి ఫుడ్ ప్రిపేర్ చేసి అర్జునుల వారికి అక్కడ ఆయన అదే అప్పుడు ఒక్కడే వచ్చి ఆ, శివుడి కోసం తపస్సు చేస్తాడు కదా అప్పుడు అన్నమాట అది. ఆ, అయితే ఫుడ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేవాళ్ళు అనమాట, డిస్టర్బ్ చేయకుండా ఆయన్ని. ఆ ప్లేట్ ఒక్కొక్క రోజు ఫుల్గా తినేసి అక్కడ ఉంటుంది, లేకపోతే ఒక్కొక్క రోజు అసలు తినకుండా ఉండేవాళ్ళంట. సో అట్లా కొన్ని రోజులు అలా చేసిన తర్వాత ఒక రోజు కనిపించలేదు ఆయన. ఓ ఈయన వెళ్ళిపోయారా అని చెప్పేసి ఇంకా అలా 1 సంవత్సరం పాటు, ఒక 6 నెలల పాటు ఇతను అక్కడే ఆ గుహలోనే కూర్చుని మెడిటేషన్ చేస్తూ ఉన్నాడు అనమాట. మెడిటేషన్ చేస్తూ ఉంటే ఒక రోజు యుద్ధభేరి సౌండ్ వినిపించింది. ఓ ఇక్కడ దగ్గరలోనే ఎక్కడో యుద్ధం జరుగుతుందన్నమాట. అంటే నేను మూలికలు తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఇతనికి ఒక పిలుపు వచ్చింది మాత ద్వారా. అందుకని నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తారనమాట. ఒక నిమిషం అండి.
అయితే నేను చాలామంది ఋషులని వాళ్ళందరినీ కలిసాను కదా! ఈ యుద్ధము కురు రాజ్యంలో అందరూ చనిపోతారు. పాండవులు మాత్రం మిగులుతారు. కానీ పాండవుల కుమారులు గూడా అందరూ చనిపోతారు. అభిమన్యుడి బిడ్డ ఒక్కడు మాత్రమే మిగులుతాడు అని జెప్పేసి చెప్పారు నాకు. ఈ ఫ్యూచర్ అది అని జెప్పి చెప్తాడనమాట ఆమెకి. అవన్నీ వినేసి అభిమన్యుడిని ఆహ్, అభిమన్యుడిని ఎదుగుదల అభిమన్యుడు పూర్వం పుట్టు పూర్వోత్తరాలు మొత్తం మళ్ళీ ఇందాక చెప్పుకున్నాం గదా! అదే మళ్ళీ ఈమెకు కూడా చెప్తారనమాట. అంతవరకు అయిపోయింది. ఇదంతా వినేసి ఆహ్, అంటే అంటే అభిమన్యుడు దేవతలు గదా! దేవత మానవ రూపంలో వచ్చారు కదా! అంటే మానవులు దేవత రూపంలో వెళ్తారా? దేవతలు మానవ రూపంలో వస్తారా? అని అడుగుతదామె. అప్పుడు అతను జెప్తారు, మానవులు ఆహ్, మానవుల రూపంలో దేవుళ్ళొస్తారు. ఎందుకు అంటే, మనం వచ్చి ఇక్కడ ఆహ్, మనమే దైవ స్వరూపులం అని మర్చిపోయాము. అందుకని మనకి గుర్తు చేయడానికి వాళ్ళొస్తూ ఉంటారు అని జెప్పి నవ్వుతూ చెప్తారనమాట. మహనీయులు మన చుట్టూ గంధర్వుల రూపంలోనే ఆహ్, లేకపోతే ఋషుల రూపంలోనో తిరుగుతూ ఉంటారు అనేసరికి గంధర్వులు అనేసరికి కాశిని, ఇషాన్ గురించి గుర్తొచ్చింది ఈమెకి. కాశిని కూడా గంధర్వ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయే అని చెప్పేసి నా కోడలు, కొడుకు ఇలా పెళ్ళయింది. ఆ పెళ్ళిలో మేము డాన్స్ చేసామని మళ్ళీ ఈమె ఈమె పాస్ట్ చెప్పుకుంటూ వస్తుందనమాట. ఆ డాన్స్ చేశాను అని అని నాకు ఈ ఇదంతా ఆమెకి ఒకలాంటి భావోద్వేగం క్రియేట్ అయింది లోపల. ఒక హ్యాపీనెస్, భయము, బాధ అన్నీ కలిపి ఉండిపోయినియి లోపల. ఆహ్, అప్పుడు నాకు ఇప్పుడు డాన్స్ చేయాలనిపిస్తోంది అంటది. అయినా ఈ టైంలో నాకెందుకిలా డాన్స్ చేయాలనిపిస్తోంది అనుకుంటది తను మళ్ళీ. పర్వాలేదు నీకేమనిపించినా చెయ్యి. ఇక్కడ ఎవరు ఏమనేవాళ్ళు లేరు కదా! నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని జెప్పేసి అతను పర్మిషన్ ఇస్తారు. మనసుకి ఏమనిపిస్తే అది చేయాలి. హ్యాపీగా ఉండాలి అని జెప్పి చెప్తారనమాట. తను మళ్ళీ ఒక్కతే డాన్స్ చేస్తది. అప్పుడు రాముడు, సీత వెళ్ళిపోయేటప్పుడు పంచవటిలో ఆహ్, సీతాదేవి వెళ్ళిపోయే టైంలో అన్నమాట. తనకున్న ప్రేమను మొత్తం ఒక్కసారే ఎక్స్‌ప్రెస్ చేస్తదక్కడ. ఆ విధంగా ఈమె సీతాదేవి అనుకున్నట్టు సింగిల్‌గా మొత్తం డాన్స్ పెర్ఫార్మన్స్ చేసి చూపిస్తది. అతను బ్యాగ్‌లో ఉన్న ఒక ఫ్లూట్ తీసి ఊదుతూ ఉంటాడు. ఆ డాన్స్‌కి తగ్గట్టు ఇతను గూడా వాయిస్తారనమాట. అప్పుడు రుక్మిణీదేవి, కృష్ణుల వారు అలా వాళ్ళ కళ్ళ వరకు కనిపిస్తాయన్నమాట వీళ్ళకక్కడ. సో, వాళ్ళు గూడా వచ్చి ఆ ప్రెజెన్స్‌లో ఉన్నారు. అంటే వీళ్ళు డాన్స్ చేస్తుంటే వీళ్ళిద్దరు మాత్రమే కాదు. మాత అండ్ కృష్ణుల వారు కూడా ఉన్నారు. అక్కడ అంత భయానక ఆహ్, పరిస్థితుల్లో డాన్సర్స్, సింగర్స్ మాత్రమే హ్యాపీనెస్ ఇవ్వగలరంట. ఎవరికైనా సరే. ఎవరైనా బాగా ఇప్పుడు మనకు డల్‌గా ఉంటే ఒక మ్యూజిక్ పెట్టుకొని వింటాం గదా! అట్లనే అది గూడా తనలో ఉన్న ఎమోషన్స్ మాత్రమే వెళ్ళిపోలేదు. అక్కడున్న ఆహ్, వైబ్రేషన్స్, ఆ హ్యాపీనెస్ వైబ్రేషన్స్ ఆ యుద్ధంలో కూడా వెళ్ళినియంట. అని ఇతను చెప్తున్నాడు. "నువ్వు చాలా మంచి పని చేసావు డాన్స్ చేసి. ఆహ్, నీలో ఉన్న హ్యాపీనెస్ అదంతా షేర్ చేసావు కదా! సో, ఇక్కడ వాళ్ళకి కొంతమందికి ఉపయోగపడుతది. కొంతమంది ఆత్మలు శాంతిస్తాయి" అని చెప్తారనమాట. సరే ఇంక పడుకో చాలా లేట్ అయిపోయిందని జెప్పేసి ఇంక పడుకోమని జెప్తాడు. అలా పడుకునేసరికి ఈమెకి మంచి నిద్రొస్తది. ఆ నిద్రలో ఒక మంచి కల అనమాట. ఒక నది మంచి చల్ల గాలొస్తూ ఉంటుంది. ఒకతను ఈమె పక్కన గూర్చొనుంటాడు. అతను ఎవరో గాదు. ఇప్పుడు ఈమెకి కనిపించారు కదా! అతనే. ఈమె పక్కన గూర్చొనుంటారు. అలా ఆ నైట్ కలలో ఆ నైట్ మొత్తం అలా తన భుజం మీద ఇలా తల పెట్టుకొని ఆ చల్లగాలిని ఆస్వాదిస్తూ ఉంది. ఇంకా తెల్లారిపోయింది. అతను లేచి వెళ్ళిపోబోతుంటే ఈమెకి బాధగా ఉంది. అతను వదిలి వెళ్ళాలంటే. అతన్ని వెళ్ళొద్దు అని చెప్తుందనమాట కలలో. ఈలోపు మెలుకువొచ్చేసింది. అప్పుడే సూర్యుడు మెల్లమెల్లగా వస్తున్నారు. ఇతనేంటి ఏమైపోయారు ఇక్కడ ఆమె కళ్ళు తెరిచేసరికి రాత్రి మంటేశారు గదా! ఆ మంట ఆరిపోతూ అప్పుడే అలా పొగొస్తూ ఉంది. తెల్లారుతూ ఉంది. ఇతను కనిపించలేదు. అంటే ఇతను వెళ్ళిపోయాడా? అని జెప్పేసి అటు ఇటు చూసేసరికి కొంచెం దూరంగా మెడిటేషన్ చేస్తూ చక్కగా బుద్ధుడిలాగా కూర్చొని కనిపించాడనమాట. ఈమెకి అతను చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తున్నాడు. ఆమె అనుకుంటోంది, నేను ముసలిదాన్ని అయిపోయాను అనుకున్నాను. 50 సంవత్సరాలు వచ్చినియి నాకు. కానీ నాకు ఇంకా యవ్వనం నా లోపల ఉందని తెలుస్తోంది ఇప్పుడు ఈ భావన వల్ల అనుకుంటోంది. అతన్ని చూసి అలా అనిపించింది ఆమెకి. ఏదో చాలా దగ్గర సంబంధంలాగా.
అతను అలాగే చూస్తూ ఉండిపోయింది. అతను మెడిటేషన్ చేస్తూ ఉంటే. ఇంకా అతను కళ్ళు తెరిచేసరికి కళ్ళు తెరిచి రా ప్రాణాయామం నేర్పిస్తాం రా మిత్రమా అని చెప్పి పిలుస్తాడు చక్కగా నవ్వుతూ. వెళ్ళిన తర్వాత చిన్న బేసిక్ ప్రాణాయామం నేర్పిస్తాడు. ఇవి రోజు చేసుకో నీకు హెల్త్‌కి చాలా మంచిది అని జెప్తారు. మెడిటేషన్ జేసుకో మనసుకు ప్రశాంతంగా ఉంటది. ఈ ప్రాణాయామం ఏమో శరీరానికి ఆరోగ్యంగా ఉంచుతుంది అని జెప్పి నవ్వుతూ నీకు ఒక మంచి టీ తయారు జేస్తాను అని జెప్పి మళ్ళీ టీ ప్లస్ తన దగ్గర కొన్ని ధాన్యం గింజలున్నాయంట. ఆ గింజలు తీసి ఒక చిన్న పాట్‌లో వేసి మళ్ళీ వండుతాడు. ఉప్మాలాగా తిప్పేసి వండేస్తారనమాట. ఆ టీ కప్పు ఆమెకందిస్తారు. మరి మీకు అంటే రాత్రిలాగానే షేర్ చేసుకుందామా అని చెప్తారనమాట. అట్లా ఆమె టీ తాగుతది. రాత్రి టీ స్వీట్‌గా ఉందంట. ఈ టీ స్వీట్‌గా లేదు కానీ మార్నింగ్ బద్ధకాన్ని వదిలించేసేలాగా, యాక్టివ్ చేసేలాగా ఉంది ఆ మూలికల స్మెల్. చాలా బావుంది టేస్ట్ అనుకుంటూ తాగుతుందనమాట. తాగి మళ్ళీ అతనికి కప్పిచ్చేసింది. తర్వాత ఈయన బ్రేక్‌ఫాస్ట్ తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఇట్లా నాకు అన్నీ ఎదురెదురు సేవ చేస్తున్నారు. తన మనసులో అనుకుంటోంది. నేనెప్పుడు నేనే చేశాను గానీ, నాకు చేసిన వాళ్ళే లేరు. ఎంత వైభోగమో ఇది అనుకుంటోంది. అసలు ఆ అమ్మాయికి చాలా అనిపిస్తుంది. ఆ ఒక్క నైట్ అతనితో గడపటం చాలా అంటే మనిషికి మనసుకి నచ్చిన మనిషితో అలా ఒక నైట్ అంతా స్పెండ్ చేయటం అన్నట్లు అతనేదో స్ట్రేంజర్ లాగా అనిపించట్లేదు. ఎన్నో జన్మల సంబంధం ఉన్నట్టుంది అనుకుంటోందనమాట అతనితో. అతను ఎవరై ఉంటారో మీరెవరైనా గెస్ చేయగలిగితే చెప్పండి. తర్వాత మాతకు మెడిసిన్స్ ఇవ్వాలి. ఎటెళ్ళాలో తెలీదు అంటే, నేను గైడ్ చేస్తాను ఎటెళ్ళాలో యుద్ధ భూమికి. అంటే, సరే నువ్వు నాకు మాత ఉన్నారో చెప్పు. నేను మీ అన్నయ్య వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని ఇద్దరం వెళ్ళిపోదాం అని చెప్తారతను. ఈమెకి బాధగా అనిపిస్తుందనమాట ఆ మాట వినేసరికి. ఇతన్ని వదిలిపెట్టాలంటే బాధగా ఉంది. అయితే ఇంకా అతను గూడా మిగిలిన బ్రేక్‌ఫాస్ట్ చేసేసి, ఆ గిన్నెలవన్నీ కడిగేసుకొని, ఆ బ్యాగ్‌లో సర్దుకొని, ఇంకా స్టార్ట్ అవుదామా, వెళ్దామా అనే టైంకి ఆమె జుట్టు కామన్‌గా అయితే ముడేసుకునేదంట. ముడేసుకునే అమ్మాయి పడుకుని లేచేసరికి ఆ ముడి ఊడిపోయింది. నడుము వరకు జుట్టుంది. 50 ఇయర్స్ ఏజ్ ఉన్నా సరే, ఒక్క వెంట్రుక గూడా తెల్లబడలేదంట. అలా జుట్టు మళ్ళీ అల్లుకుంటున్న టైంలో ఆ అమ్మాయిని అలా చూస్తూ ఉన్నాడంట ఇతను దూరంగా. చూస్తుంటే ఈమెకి అతను చూస్తున్నాడని అర్థమయ్యి ఈ ఈ అమ్మాయి కూడా చూస్తుంటే అతను అన్నాడనమాట. ప్రతి జన్మలోనూ ఆహ్, ఎవరి లైఫ్ ప్లాన్ వాళ్ళకుంటది. అలానే ఈ జన్మలో కూడా మన లైఫ్ ప్లాన్ మనకి ఉంది కాబట్టి ఫ్యూచర్ ఓపెన్ విండో లాగా పెట్టుకుందాము. ఈ జన్మకి ఇంతే అన్నాడనమాట అతను. అయితే ఇంతకి మీ పేరేంటి అంటే, ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క పేరు, ఈ జన్మలో ఇంకొక పేరు, మరొక జన్మలో ఇంకొక పేరు. ఇప్పుడు పేరుతో పనే ఉందిలే అని చెప్పి పేరు చెప్పకుండా స్కిప్ చేస్తాడనమాట. మనిద్దరం ఒకళ్ళనొకళ్ళు పేరు తెలుసుకోలేదు కదా అంటే, అలానే ఉండిపోదాంలే అని చెప్తాడు. ఇంక బయలుదేరతారు. ఈమెకి అస్సలు వెళ్ళటానికి ఇష్టం లేదనమాట. ఇంకా అతి కష్టం మీద బయలుదేరింది అక్కడి నుంచి. హ్మ్. ఎలా వెళ్ళాలో ఏంటో ఇక్కడి నుంచి అని చెప్పేసి తను అడుగుతుంది. మాతకు మెడిసిన్ ఇచ్చిన తర్వాత మీరెక్కడికెళ్తారు? మీరసలెక్కడుంటారు? తర్వాత మీ ప్లాన్ ఏంటి? అంటే తిను గూడా వెళ్దాం అన్నట్లా లేకపోతే తనని వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేయడానికో తెలీదు. అతను ఏం చెప్పకుండా మాతే ఏదో ఒక మార్గదర్శకం ఇస్తారు. మాత ఎలా చెప్తే అలా చేస్తాను. నాదేం లేదు అని జెప్పి ఇంకా బయలుదేరతారనమాట. మాత ఏదన్నా చెప్తే మాత దగ్గరికి వెళ్ళటం, లేకపోతే మళ్ళీ పర్వతానికే వెళ్ళి తపస్సు చేసుకోవటం ఇంకేముంది అంటారు. అయితే మా అన్న బతికి ఉంటే ఆహ్, మీరేమనుకుంటున్నారు? నువ్వేమనుకుంటున్నావు? అని చెప్పి మళ్ళీ ఈమెను అడిగితే చెప్తది. మా అన్నయ్య బతికి ఉంటే తనని ద్వారకకు తీసుకువెళ్ళాలి. తన భార్య మరణ వార్త చెప్పాలి. ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో, తన మెంటల్ స్టేట్ ఎలా ఉందో ఏంటో అని మళ్ళీ ఆమె రియల్ లైఫ్ గుర్తొచ్చింది. ఇప్పటిదాకా ఒక కలల ప్రపంచంలో ఉండిపోయింది ఆ అమ్మాయి. ఇన్ని రోజుల నుంచి లేని ఒకలాంటి ఒక అనుభూతి నైట్ అంతా ఆమెకి. మళ్ళీ రియల్ లైఫ్ గుర్తొచ్చిందిప్పుడు. ఓహ్! మళ్ళీ ఇది నా యాక్చువల్ లైఫ్ ఇది అనుకుని అప్పుడు తేరుకుందనమాట. నాకతను నచ్చిన అయితే అనుకుంటోంది. మనసులో నాకు అతను నచ్చినప్పటికీ అతనితో కలిసి వెళ్ళే స్వేచ్ఛ లేదు. నాకు వెనకాల బాధ్యతలున్నాయి. మా అన్నయ్య బాధ్యత ఉంది. మా అమ్మని కలవాలి అనుకుంటూ వెళ్తుందనమాట అతని వెనకాల. హ్మ్.
ఇంకా వెళ్ళిపోయే టైంలో ఇంక వెళ్తూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత అనుకుంటుంది. ఈ ఈ రూట్‌లోనేనా నేను పొద్దున నిన్న వచ్చాను. ఇటువైపు వస్తే బావుండేది. ఇటువైపు రాకపోతే బావుండేది అని చెప్పేసి అట్లా అనుకుని, ఇటువైపు రావడమే మంచిదయింది. ఇలాంటి ఫ్రెండ్ దొరికారు అనుకుంటూ వెళ్తుంది అతని వెనకాల. ఇంక బయలుదేరి మెల్లగా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆమె చూపిస్తది. మీరిట్లా స్ట్రెయిట్‌గా వెళ్ళి అటు తిరిగారనుకోండి అది యుద్ధం జరిగే ప్లేస్ అదే. మీకు మాత అక్కడ కనిపిస్తారు అని చెప్తది. అయితే నేను మిమ్మల్ని ఇలా ఒక్కదాన్నే వదిలిపెట్టను. అని ఆహ్ మీ అన్నయ్య వాళ్ళు ఎక్కడున్నారో చూడండి ఫస్ట్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని అక్కడికి దింపేసి నేను వెనక్కొచ్చి ఇటు వెళ్తాను పర్వాలేదు అని చెప్పేసి వాళ్ళని వెతకడానికి వెళ్తారనమాట. అలా కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళేసరికి దూరంగా ఒక గుహ కనిపిస్తుంది అక్కడ. ఇవే అయ్యుంటాయి అని చెప్పేసి అక్కడికి వెళ్తారు. ఈమె వెళ్తది ఫస్ట్. ఇషాన్ కనిపిస్తాడు అక్కడ. ఇషాన్ వాళ్ళ అమ్మని చూసి ఫాస్ట్‌గా వచ్చేసి, "అమ్మ నువ్వేంటి ఇక్కడ? నువ్వెందుకొచ్చావు ఇంత లోపలికి? ఇంత అడవిలోకి ఎందుకొచ్చావు?" అని చెప్పి చూసి ఆమె వెనకాల ఒక అతన్ని చూసాడతను. చూసి ఎవరబ్బా ఇతను అని, ఎవరు ఇతను అని అడిగితే, "నేను ఇలా రాత్రి నిన్ననే బయలుదేరాను మీకోసం అని ఇలా దారి తప్పిపోయాను. ఇక్కడ" అది చెప్తాడనమాట. "నీ కుమారుడిని కలిసావు గదా మిత్రమా! నేనింక వెళ్ళొస్తాను" అని చెప్తారు. చెప్తే ఆ అమ్మాయి అప్రయత్నంగా ఇప్పుడు కొత్త వాళ్ళు జెంట్స్ ఎవరన్నా బాయ్ చెప్తే మనం ఏంటి నమస్కారం చేయడం అలా చేస్తాం గదా! ఆమె అతని చెయ్యి వెంటనే పట్టుకొని వెళ్ళొద్దన్నట్టు ఇలా పట్టుకొని వదిలేస్తది. అతను ఇషాన్ చూస్తాడదంతా. చూసి అతనింక బయలుదేరతాడు. ఆహ్, ఇషాన్ చూసి ఎవరమ్మా అతను? చాలా చాలా సన్నిహిత్యంగా ఉన్నారు మీరు ఫ్రెండ్స్ లాగా అని అడుగుతారు. అంటే ఈ నైట్ అంతా అక్కడే ఒక అడవిలో ఇరుక్కుపోయాను నేను. ఇతనే నన్ను హెల్ప్‌ఫుల్‌గా అక్కడ ఉన్నారు నాకు తోడుగా. మంచి ఫ్రెండ్ అని చెప్తదనమాట. సరే అభిషేక్ ఏడింతకి అంటే గుహలో దాక్కున్నాడు అసలు రావట్లేదు. బాగా గాయాలయినాయి. నువ్వు నిన్న రాకపోవడమే మంచిది. చాలా దారుణంగా ఉంది నిన్న పరిస్థితి అయితే. ఇంకా అసలు మనిషి బతుకుతాడా లేదా అన్నట్టున్నాడు పరిస్థితి. ఆహ్, కాశిని ఇచ్చిన మూలికలు అతని మీద రాసి కొంచెం ఆ దెబ్బలు అవన్నీ తగ్గించాను. ఇప్పటికి కొంచెం తేరుకున్నాడు. కానీ మంచి నిద్రలో ఉన్నాడు. రాత్రంతా మూలుగుతూనే ఉన్నాడు ఆ నొప్పులకి. ఇప్పుడు కొంచెం బెటర్‌గానే ఉన్నాడు. కానీ పడుకున్నాడు. డిస్టర్బ్ చేయకు అని చెప్తాడు. "నువ్వు వెళ్ళిపో అమ్మా" అంటే, "లేదు లేదు నేను గూడా మీతో పాటే వస్తాను" అని చెప్పి ఉంటది తను. అలా అతనికి మెలుకువ వచ్చేదాకా చూస్తారు. అతని మొహం అంతా గాయాలు, కళ్ళు ఉబ్బిపోయినాయి దెబ్బలకి. సో, అట్లా ఈమెను చూసేసరికి ఇంకా బాధగా అనిపిస్తది. లేచాడతను. ఆళ్ళ చెల్లిని చూసేసరికి బాధగా ఏడుస్తున్నాడనమాట. ఇట్లాంటి పరిస్థితి వస్తదనుకోలేదు. యుద్ధంలో ఎదురు పోరాడాల్సింది పోయి పిరికివాడిలాగా వచ్చి దాక్కున్నాను. నా మొహాన్ని ఇప్పుడు మేనకకి ఎలా చూపించాలి? అయినా మేనకని ఒంటరిగా ఎలా వదిలేసొచ్చావు నువ్వు అని అడుగుతాడు. ఆ గాయాలతోనే. అంటే నోరు ఇట్లా విప్పడానికి గూడా లేదనమాట. చాలా దారుణంగా మెల్లగా మాట్లాడతాడు. మేనకని ఎలా వదిలేసొచ్చావు అని జెప్పేసి. నేను తీసుకొస్తానని చెప్పి వచ్చానన్నయ్య. పద వెళ్దాం మన ఇంటికి. ద్వారకా ప్రజలందరూ అక్కడ ఎదురు చూస్తున్నారు. హారతి పట్టడానికి. ఎందుకంటే పాండవులకి అపోజిట్‌గా పోరాడే వాళ్ళందరూ విరమించుకున్నారు గాబట్టి, వాళ్ళకి వీళ్ళందరూ మిత్రులే గాబట్టి, పద వెళ్దాం అని జెప్పేసి ఒక గుర్రం ఉంటే, ఆ గుర్రం మీద ఎక్కిస్తారు. అతి కష్టం మీద. గాయాలున్నాయి గదా! అతనొక్కడినే గుర్రం ఎక్కించి వీళ్ళిద్దరూ పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారనమాట. కొంత దూరం వెళ్ళేసరికి కాసిని కనిపించింది. ఆమె తండ్రి మరణించాడు. చెప్తది మా నాన్నని నేను చాలా హ్యాపీగా అతను గూడా హ్యాపీగా ఏ రిగ్రెట్ లేకుండా వెళ్ళిపోయారు అని జెప్తది. పంపించాను అని జెప్తది. అయితే ఇక్కడే ఉండండి. నేను ఒకసారి మా అత్తని కలిసొస్తాను అని జెప్పేసి వెళ్ళింది. మా అత్తకి థాంక్స్ చెప్పడానికి అవన్నీ. ఎంతో బాధగా ఆహ్, అంటే ఇవన్నీ తలుచుకుంటూ వెళ్తున్నా ఆమె దగ్గరికి. అంటే చుట్టూతా ఉన్న వాళ్ళందరూ గాయాలు, చనిపోవటం అలా చూసి అలా బాధగా ఉంది. కొంత దూరం వెళ్ళేసరికి కనిపించలేదు. మా అత్త వెతుక్కుంటూ వెళ్తుందనమాట. కొంత దూరం వెళ్ళిన తర్వాత అంజలి కనిపించింది. మాత ఎక్కడున్నారు అంటే ఇంకొక వైపు చూపించింది. అక్కడున్నారు మాత. వాళ్ళకి హెల్ప్ చేస్తూ క్షతగాత్రులకి. అప్పుడు మా అత్త దగ్గరికి వెళ్ళావు. నీ డాన్స్ పెర్ఫార్మన్స్ చాలా బావుంది. ఆహ్, నువ్వు ఇంత దారుణమైన యుద్ధ వాతావరణంలో నీ డాన్స్ పెర్ఫార్మ్ చేసి ఆ ఎనర్జీస్ రిలీజ్ చేసావు కదా! చాలా మందికి స్వాంతన లభించింది. ఆహ్, అని పొగుడుతారనమాట. అయితే నీ పాత ఫ్రెండ్‌ని కలిసినందుకు సంతోషమేనా అని అడుగుతారు. ఆ!
తను ఎక్కడ ఉన్నారు, మందులు ఇచ్చి వెళ్ళారా, మీ దగ్గరికి వచ్చారు కదా, తను నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నారు అని అడుగుతుంది తను. నువ్వు ఇంకా కలవలే వాళ్ళే అతన్ని, ఆ, ఈ జన్మకి ఇంతే, ఆ, అని ఒకేసారి కలుస్తావు ఈ జన్మకి, ఇంకంతే అంటే, ఆ, ఇంక ఎక్కువే మాట్లాడకుండా ఉంటుంది. నీకు బాధ్యతలు ఉన్నాయి కదా, నీ అన్నని చూసుకోవాలి, ఇషాన్ని కాశ్ని వద్దకు, ఆ, అదే వాళ్ళ దగ్గర ఉండాలి కదా, సో నువ్వు అతనితో వెళ్ళలేవు ఇప్పుడు అని చెప్తారు మాత. ఇంకా వెనక్కి వచ్చేస్తుంది. వీళ్ళు ఎక్కడ ఉన్నారో వచ్చేసి, ఆ, మెల్లగా వెళ్తూ ఉంటే అతను అడుగుతాడు, ఆ, అభిషేక్ మేనక గురించి ఏదో గొణుగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట ఆమెకి. అయితే ఇప్పుడు ఇంటికి వెళ్తే పరిస్థితి ఏంటో, మేనక లేదు కదా, ఇతను ఎలా ఫీల్ అవుతాడో అని చెప్పేసి ఇషాన్కి కాశీనికి మెల్లగా చెప్తుంది అనమాట. మేనక చనిపోయింది, నేను ఆమె చనిపోయినాకే ఇక్కడికి వచ్చాను, ఆ విషయం ఈయనకి చెప్పాలి, ఎలా చెప్పాలో ఏంటో, ఇంటికి వెళ్ళినాక ఎలా ఉంటుందో పరిస్థితి, ఈయన ఎలా ఫీల్ అవుతాడో అని చెప్పేసి అనుకు చెప్పింది వీళ్ళకి. వీళ్ళు కూడా అయితే నేను కూడా, మేమిద్దరం కూడా మీతో పాటు వస్తాం పదా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్తారు, ఇంకా అభిషేక్ వాళ్ళ ఇంటికి అందరూ. అంజలి చెప్తుంది, అంజలి వెళ్ళేటప్పుడు అంజలి కనిపిస్తుంది. ఆ, ఇంకా 2 రోజుల్లో యుద్ధం ముగుస్తుందిలే, నువ్వు వెళ్ళు, మీ అన్నయ్యని జాగ్రత్తగా చూసుకో. మాత కూడా వేరే పని మీద వెళ్ళారు, మాత కుమార్తె అయిన చారుమతిని ఇక్కడ అప్పగించి వెళ్ళారు, ఆమె ఇక్కడ ఈ హెర్బ్స్ అవన్నీ ఇక్కడ, మూలికలు అవన్నీ వీళ్ళకి ఇస్తూ ఉన్నారు, పర్వాలేదు నువ్వేం భయపడకు వెళ్ళు అని చెప్పి ఆమెను పంపిస్తుంది అనమాట. మేనక, ఆ, ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే మేనకని వెతుక్కుంటే ఎక్కడ ఉంటుంది మేనక, ఈ అమ్మాయికి బాధ మాత్రమే. ఈ ఇంట్లో ప్రతి రూమ్లో తిరుగుతూ ఉంది, ఏ రూమ్లో చూసినా మేనక కనిపించట్లేదు, బాధగా ఉందన్నమాట ఈమెకి. ఈ విషయాన్ని అభిషేక్ ఎలా చెప్పాలో ఏమో అని చెప్పేసి మెల్లగా వెళ్తుంది అభిషేక్ దగ్గరికి. అభిషేక్ వెతుక్కుంటున్నాడు వాళ్ళ ఆవిడ ఇంట్లో ఉందని అనుకుని. ఆ, కానీ అతనికి బాధగా ఉంది, ఈ మొహం నేను ఎలా చూపించను, యుద్ధం నుంచి వెనక్కి వచ్చేసిన పిరికివాడని, పిరికివాడి నా భర్త అని చెప్పేసి తను ఫీల్ అవుతుందేమో, నన్ను చూస్తే నా మొహం తనకి చూపించాలని లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు అక్కడే. ఒక దగ్గర కూర్చున్నాడు, కూర్చుని ఇంకా బాధపడుతూ ఉంటే దగ్గరకు వచ్చి కూర్చుని చెప్తుంది. ఉమ్, చెప్తుంది అనమాట మేనక అన్ని రోజులు, ఒక 13 రోజుల వరకు బాగానే ఉంది అన్నయ్య, నేను కంటికి రెప్పలాగా చూసుకున్నాను, తనని కాపాడాలని మాక్సిమం ట్రై చేశాను, కానీ కాపాడలేకపోయాను, నన్ను క్షమించు, మేనక చనిపోయింది, ఇట్లా రేవతి హెల్ప్ తీసుకుని నేను దహన దహన సంస్కారాలు చేశాను, మా అత్త హెల్ప్ చేశారు అని చెప్తుంది అనమాట. చెప్పేసరికి ఇతను ఇంకా మాట్లాడటం, ఆలోచించడం ఏం అంత అలా స్ట్రక్ అయిపోయాడు, బొమ్మలాగా ఉండిపోయాడు. మేనక చనిపోయింది అని వినేసరికి బాధ కదా, ఎంతో ఇష్టమైన మనిషి వెళ్ళిపోయేసరికి అంత అతను షాక్లో ఉండిపోయినట్టు అలా ఉండిపోయి కొంచెం సేపటికి అంటాడు, పోన్లే, నేను ఆ, యుద్ధం నుంచి పారిపోయి పిరికి వాడిలాగా వచ్చానని చెప్పి ఫీల్ అవ్వకుండా ఉంటుంది మా ఆవిడ, ఆ, అని చెప్పి బాధగా ఉంది పాపం. అయినా అది తెలియదు కదా తనకి, నేను ఇట్లా వచ్చేసానని అని అవమానంలాగా ఫీల్ అవుతున్నాడు. నువ్వు అలా ఫీల్ అవ్వద్దన్నయ్య, చాలా మంది, చాలా, అందరూ బాగా పొగుడుతున్నారు వాళ్ళకి యాంటీగా ఉన్నందుకు, సారీ, పాండవులకి యాంటీగా పోరాడకుండా వచ్చేసావు కదా, అందుకని నిన్నే పొగుడుతున్నారు మిమ్మల్నే, నువ్వు అలా ఫీల్ అవ్వద్దు అని చెప్తుంది. అయినా అతనికి ఏదో గిల్ట్ ఫీలింగ్ అలా ఉండిపోతుంది. ఇంకట్లా ఒక్కొక్క రోజు బాగానే ఉంటాడు, ఒక్కొక్క రోజు తన వాళ్ళ ఆవిడే ఉన్నట్టే అన్ని రూములు వెతుక్కుని మేనక ఎక్కడా అని అడుగుతాడు అనమాట. అట్లా ఒక మెంటల్గా ఒక డిస్టర్బెన్స్ లాగా అయిపోయింది అతనికి. అట్లా పాపం అతని పరిస్థితి చూస్తుంటే ఈమెకి చాలా బాధగా ఉంది, వాళ్ళ అన్నయ్యని అలా చూస్తుంటే. ఎప్పుడు ఏడ్చింది లేదు, ఏం లేదు, ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాడు మనిషి, అట్లాంటి మనిషిని ఇట్లా చూస్తుంటే వీళ్ళకి చాలా బాధగా ఉంది. అయితే యుద్ధం ముగిసింది. భారత భూమి, ఆ, భారత భూభాగంలో నలుమూలల నుంచి వచ్చిన వాళ్ళల్లో 10 లక్షల మంది చనిపోయారు అని చెప్పేసి అక్కడ వాళ్ళు అన్నారంట. పాండవులు గెలిచారు, యుధిష్ఠిరుడు రాజు అయ్యాడంట. అయితే కాశీ అంటుంది, అంతా బాగానే ఉంది కానీ అర్జునుడు సొంత అన్ననే చంపాడు అని. ఏ అన్నయ్య, పాండవులు బతికే ఉన్నారు కదా అని అడుగుతుంది. దుర్యోధనుని పక్షాన ఉన్న గొప్ప యోధుడైన కర్ణుడిని చంపేశాడు, కర్ణుడిని చంపేసిన తర్వాత తను అతని సొంత అన్నయ్య అని చెప్పేసి తర్వాత తెలిసింది అని చెప్పేసి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. అయితే ఆ అతని పరిస్థితి, అభిషేక్ పరిస్థితి అయితే అట్లానే ఉంది. ఇషాను కొన్ని వారాల పాటు ఇంద్రప్రస్థకి వెళ్ళాల్సి వచ్చింది, అందుకని కాశిని ఉంటది, మాతులి నేను నీతోనే ఉంటాను, ఇతను మాతుల అంటే పెద్దనాన్న అవుతారు కదా,
ఆయన పరిస్థితి అలా ఉంది కాబట్టి నేను నీతోనే ఉంటాను అని చెప్పేసి ఈమెతో పాటే ఉండిపోతుంది. అతను ఒక్కడే వెళ్తాడు ఇషాన్. అభిషేక్కి ఆ, బయటికి వెళ్తే నారాయణి ఆర్మీ వాళ్ళు ఎక్కడ కనిపిస్తారో, ఇతను యుద్ధం నుంచి పారిపోయి వచ్చాడు పిరికివాడు అని చెప్పేసి ఎక్కడ వెతికిరిస్తారో అని చెప్పేసి లోపల లోపల ఇంట్లోనే ఉంటున్నాడు. ఆ ఉన్న దగ్గర నుంచి వాళ్ళ ఆవిడని గుర్తు చేసుకుని బాధపడుతూ అట్లా ఉన్నారనమాట. అతన్ని కంట్రోల్ చేయటం, మానసిక పరిస్థితి ఇదంతా ఈ అమ్మాయి ఒక్క దాని వల్ల అవ్వట్లేదు. ఆ, కాశిని హెల్ప్ లేకుండా అట్లా ఉన్న పరిస్థితుల్లో కొన్ని వారాలకు అట్లా గడిచిపోయింది. ఇషాన్ ఒక రోజు వచ్చాడు. అయితే వాళ్ళ పెంపుడు వృద్ధ దంపతులను కూడా తీసుకుని వచ్చేసాడంట. కాశిని వచ్చి చెప్పింది సుజాతకి, ఆ, మాతులి, ఇషాన్ వచ్చాడు. ఆ వృద్ధ దంపతులు ఎవరైతే ఇషాన్ని పెంచారో వాళ్ళని కూడా తీసుకొచ్చారు, మీరు వాళ్ళని కలవాలి అంటే. అదేంటి అలా ఎలా తీసుకొస్తాడు, చెప్పి తీసుకురావాలి కదా, ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో అభిషేక్ని చూసుకోవటానికి నాకు అవ్వట్లేదు, నాకు ఓపిక లేదు, నేను వాళ్ళని ఈ పరిస్థితుల్లో వెళ్ళి నవ్వుతూ మాట్లాడలేను, నాకు నవ్వు రాదు, ఇంత బాధల్లో ఉంటే ఈ టైంలో ఎవరైనా తీసుకొస్తారా అని చెప్పి ఇషాన్ మీద అరిచేస్తుంది. నువ్వు చెప్పి తీసుకురావాలి కదా, చెప్పకుండా అసలు ఎందుకు తీసుకొచ్చావు నువ్వు, ఇప్పుడు ఎలా తీసుకొచ్చావు అలానే తీసుకెళ్ళి వాళ్ళని, ఏదైనా లేకపోతే ఏదైనా గెస్ట్ హౌస్ చూసి వాళ్ళని అక్కడ పెట్టు, నేనైతే కలవను అని చెప్పి గట్టిగా అరిచేస్తాను అనమాట. అరిస్తే ఇషాన్ దగ్గరికి వచ్చి, అమ్మ ప్లీజ్ అమ్మ అర్థం చేసుకో, వాళ్ళు చాలా ఓల్డ్, ఐ మీన్ ముసలి వాళ్ళు, నిన్ను కలవడానికి మాత్రమే అక్కడి నుంచి ఇక్కడికి కష్టపడి వచ్చారమ్మా, ఒక్కసారి కలువు ప్లీజ్ అని అడుగుతారు. అతను కొడుకు అలా అంత దారుణ, ఐ మీన్ అంత ఇదిగా బతినాడేసరికి ఆమె కరిగిపోయి, సరే నీకోసం వస్తాను అని చెప్పేసి ఇంకా అలా తల ఇలా అంతా కొంచెం సర్దుకుని వెళ్తుంది అనమాట. వాళ్ళు ఉన్న హాల్లో కూర్చుని ఉన్నారు వాళ్ళు. ఉమ్, వాళ్ళని చూడడానికి వెళ్తుంది హాల్లోకి. ఒక ఓల్డ్ పర్సన్, ఒక ఆవిడ. ఆవిడ చూడ్డానికి చాలా హుందాగా, అందంగా, ముసలావిడైనా సరే అందంగా ఉందంట. హెయిర్ అంతా తెల్లబడిపోయింది, అయినా రింగుల్ రింగుల్గా అలా ఉంది. చక్కగా రెండు మూడు పాయలు తీసి వెనక్కి ఒక స్టైల్గా ఒక హెయిర్ స్టైల్ వేసుకుందంట. ఆమె చూడడానికి చాలా ఆమ్, బాగుంది చూడటానికి. ఇంకా ఆ, దగ్గరికి వెళ్ళేసరికి ఈమెకి తెలిసిన మనిషిలాగా కనిపిస్తుంది అనమాట. వెళ్ళేసరికి గుర్తుపట్టింది వాళ్ళ అమ్మాయి అని చెప్పేసి. ఆ, ఇంకా ఆమెకి బాల్యం, ఆమె చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ చెప్పే కథలు, వాళ్ళ అమ్మ వెళ్ళిపోయినాక ఈ అమ్మాయికి ఈ అమ్మాయికి బాగా గాయాలు పాలైనప్పుడు వాళ్ళ అమ్మ ఉంటే బాగుండు అనే అనుభూతి, అవన్నీ గుర్తొస్తున్నాయి. దగ్గరికి అడుగు అడుగు ఒక్కొక్క అడుగు దగ్గరికి వేస్తున్న కొద్దీ ఇంకా దగ్గరికి వెళ్ళిపోయి ఆమె చేతుల్లో వాలిపోయింది, గట్టిగా కౌగిలించుకుని ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఉన్న బాధ మొత్తం ఏడ్చేసింది గట్టిగా, అమ్మా అని చెప్పేసి. అక్కడ ఒక చాప్టర్ అయిపోయింది. ఇక్కడ వరకు ఆపనా మేడం, ఇంకా ఉంది, ఇంకో చాప్టర్ స్టార్ట్ చేయనా?